guys, welcome back to my channel. ఊటీ పచ్చదనం నిండిన కొండలు, ఆకాశాన్ని తాకినట్టు కనిపించే కొండ శిఖరాలు, పరవశింపచేసే చల్లని గాలులు, చూద్దామన్న కనిపించని కాలుష్యం. ఇలాంటి ప్రకృతి అందానికి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. ఇది ఇంకెక్కడో కాదు, మన క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలుచుకునే ఊటీలోనే. సో ఈ నీలగిరి పర్వతంలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ నేను మీకు ఈ వ్లాగ్లో చూపిస్తాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ఓరకాల. అండ్ ఈ వీడియోలో మీరు ఊటీకి ఎలా వచ్చాము, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఎక్కడ స్టే చేసాం, ఏమేమి తిన్నాం అని నీకు ఈ వీడియోలో చెప్పేస్తా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు మేము ఊటీకి బై ట్రైన్ వచ్చామన్నమాట. ఫ్లైట్ ఆర్ ఓన్ వెహికల్ నుంచి కూడా రావచ్చు. మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి బుక్ చేసుకున్నాము. 2 nights 3 days ప్యాకేజ్ అనమాట. I suggest you guys to stay for at least 4 to 5 days to explore Ooty, Kunur and also Mysore. ఎందుకంటే మాకు 2 nights 3 days నాకు అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. వి కుడెంట్ సీ మచ్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ రెయిన్. అండ్ ఇండియాలో ఏ మూలన ఉన్నా మీరైతే ఫస్ట్ కోయంబత్తూర్ రావాలి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి ప్రయాణం అవ్వాలి. అండ్ కోయంబత్తూర్ ఈజ్ 80 kilometers అవే ఫ్రమ్ ఊటీ. అండ్ బై టాయ్ ట్రైన్ నుంచి మీరు వెళ్ళాలని అనుకుంటే మాత్రం అండ్ మెట్టుపల్లం నుంచి వెళ్ళాలి. మెట్టుపల్లం ఈజ్ 30 kilometers అవే ఫ్రమ్ కోయంబత్తూర్. సో మైసూర్ నుంచి ఊటీకి వచ్చే దారిలో మనకి ఒక అందమైన ఫారెస్ట్ వస్తుందన్నమాట. దట్ ఈస్ బందిపూర్ టైగర్ రిజర్వ్. అండ్ ఈ గ్రీనరీ మధ్యలో నుంచి వెళ్తుంటే, ఈ చెట్ల మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ ఫీలింగ్ భయ్యా ఉంటుంది అసలు. అట్లా బైక్ మీద వెళ్ళేటోళ్ళకైతే ఇంకా మజా వస్తుంది. అయ్యో ఓన్ వెహికల్ వెళ్తే సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని అలా చల్లని గాలిలో తేలుతున్నట్టు ఉంటుంది అనమాట. నేను చెప్తుంది ఏంటంటే ఊటీకి కంపల్సరీ లైఫ్లో ఒక్కసారన్నా చూడాల్సిన ప్లేసెస్ అనమాట. సో ఇక్కడ ఈ ఫారెస్ట్లో మీరు డీర్స్, పికాక్స్, ఎలిఫెంట్స్, మంకీస్ చూస్తారు. యూ కెన్ ఆల్సో గో టు సఫారీ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఎక్స్ప్లోర్. మాకు టైం లేకుండే. అండ్ ఇక్కడ ఎంత క్యూట్ ఉంది ఎలిఫెంట్ అసలు, వావ్. అండ్ ఈ ట్రీస్ చూడండి ఎంత బాగున్నాయో. పొడవునా మాకు ఎన్ని డీర్స్ కనిపించినాయి అంటే పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోతారు, ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు. ఇంత ఎద్దులాగా బతికినా నేనే హ్యాపీ ఫీల్ అయినా ఆ డీర్స్ని చూసి, ఆ పికాక్స్ని చూసి, ఎలిఫెంట్స్ని చూసి అబ్బబ్బబ్బబ్బా అనిపించింది. లోకల్ సైట్ సీయింగ్ ఆటోలో నుంచి చూడాలి అనుకుంటే ఇట్స్ 1300 rupees per person. అండ్ బై ప్రైవేట్ క్యాబ్ ఇట్ ఈస్ 2000 rupees per person. మీరైతే కంపల్సరీ వెళ్ళాలి, నా మాట వినాలి మీరు. వచ్చిన తర్వాత మాకు సో ఈ బందిపూర్ రిజర్వ్ ఫారెస్ట్ దాటిన తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ యూజేజ్ లేదు. పెద్ద పెద్ద 5 liters క్యాన్స్ తీసుకొని మీరు వాటర్ పట్టుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫుడ్ కూడా చాలా బాగుంది. ఊటీ రీచ్ అయ్యాక ఫస్ట్ చూసిన ప్లేస్ ఏంటంటే నిడిల్ రాక్ వ్యూ పాయింట్. చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. మీకు ముందు నా వీడియోలో చూస్తారు ఎంత బాగుందో ఆ ప్లేస్. అసలు మాటల్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఏంటి హారర్ సాంగ్ పెట్టింది అనుకుంటున్నారా? నాకు ఆ ట్రీస్ చూస్తే కొంచెం భయం వేసింది అనమాట. ఆ అడవిలో తప్పిపోతే మన పరిస్థితి ఏంటి పయ్యా అని అనుకున్నా. అందుకే నేను మ్యూజిక్ పెట్టిన. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఆ ఫాగ్, ఆ కొండలు, అసలు అంతే ఇంకా.
మనమే హీరో హీరోయిన్ కాబట్టి ఆ బీజిఎం పెట్టుకొని అలా ఫీల్ అయిపోయినా అనమాట. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది, కెమెరా ఫీజ్ అయితే 50 రూపీస్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ షూస్ వేసుకొని వస్తే కొంచెం నడవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం, ఎందుకంటే అది హిల్ పైకి ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి మీకు నీ పెయిన్ ఉన్నా కొంచెం లెగ్ ప్రాబ్లం ఉన్నా కొంచెం లెగ్స్లో పెయిన్ వస్తుంది అనమాట. సో కొంచెం ఊటీకి వస్తే నడిచేది ఎక్కువ ఉంటుంది. సో గెట్ రెడీ ఫర్ దాట్. అందమైన వ్యూ చూసేసినారు కదా, ఇప్పుడు మిమ్మల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్తా, చూడండి అదేంటో తెలుసా, పైకర వాటర్ ఫాల్స్. అండ్ ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి చాలా 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 బాగుంటుంది చూడడానికి. అండ్ ఇది మనం లోపలికి వెళ్ళే వే అనమాట. సో దారి పొడుగునా మనకి స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్, క్లోతింగ్, స్వెటర్స్ లేకపోతే స్వెటర్స్ తీసుకోవడానికి. అండ్ ప్రైజెస్ కొంచెం హై ఉన్నాయి. స్వెటర్స్ అవన్నీ తీసుకెళ్ళడం బెటర్ నన్ను అడిగితే. అండ్ ఇక్కడ నేను వేడిగా మ్యాగీ తిన్నా, సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. లోపలికి వెళ్తుంటే చాలా ఫుడ్ స్టాల్స్ కనిపించినాయి, మస్తు టెంప్టింగ్ ఉంటాయి, తినగలిగితే అన్నీ తినేసేయండి. కానీ కొంచెం జాగ్రత్త, బికాస్ ట్రావెలింగ్ ఉంటుంది కాబట్టి వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ విత్ దాట్. అండ్ ఇక్కడ మా జున్ను, మా మమ్మీ, మా డాడీ అందరు వస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ కింద లోయలో కొన్ని ఇల్లులు ఉన్నాయి, అక్కడ వాళ్ళు బాస్కెట్బాల్ అదేదో ఆడుతున్నారు, వాలీబాల్ అనుకుంటా, సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. సో ఫుడ్ ప్యాకెట్స్ మీ చేతిలో పట్టుకొని వెళ్తే కొంచెం జాగ్రత్త, అవి లాక్కునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వాటర్ ఫాల్ దగ్గర కూడా పిల్లల్ని కొంచెం జాగ్రత్త పట్టుకొని ఉండాలి. అండ్ వాటర్ ఫ్లో మేము వెళ్ళినప్పుడు అంత లేకుండే, రెయినీ సీజనే కానీ అక్కడ ఇయర్ మొత్తం రెయిన్స్ పడుతూనే ఉంటాయంట. సో మాకు నెక్స్ట్ 2 days పడ్డాయి, ఫస్ట్ డే పడలేదు. సో వాటర్ ఫాల్స్ చూసేసిన తర్వాత మేము అలసిపోయినాం అనమాట, బికాస్ మొత్తం ట్రావెలింగ్గా ఉండే మాకు. మొత్తం ఆ టెంపోలోనే తిరిగినాం. ఏజెన్సీ వాళ్ళు టెంపో పంపించినారు, అదొక డొక్కు టెంపో పంపించినారు అనమాట, కొత్తగా పంపలేదు. సో మాకు కొంచెం సీటింగ్ ప్రాబ్లం అదంతా ఇష్యూ ఉండే, అంత కంఫర్టబుల్ కూడా లేకుండే. బట్ రూమ్స్ మాత్రం చాలా 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 నీట్గా ఉండే, చాలా యూనో ఇదొక చిన్న కాటేజ్ టైప్ ఉండే. ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు, మరి ఫ్యాన్ లేకపోయినా అక్కడ గడ్డ కట్టే చలి ఉంటుంది. మీరు ఎంత కప్పుకున్నా, ఎంత థిక్ బ్లాంకెట్ పెట్టుకున్నా కానీ మస్తు చలి పెడుతుంది అనమాట. సాక్స్, స్వెటరు, మంకీ క్యాప్స్ అన్నీ పట్టుకొని పోవాలి మన ఊటీకి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. అండ్ నైట్ మాకు హైదరాబాదీ బిర్యానీ అనే ప్లేస్ దగ్గర నుంచి మా డ్రైవర్ చెప్పారనమాట, ఇక్కడ బాగుంటుంది ఫుడ్ అంటే. ఒక వెజ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాము, టేక్ అవే తీసుకున్నాము. ఓకే, మార్నింగ్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో, అసలు ఉండమంటే అక్కడే ఉండిపోవచ్చు మనం, అంత బాగుంటుంది ప్లేస్. మార్నింగ్ వ్యూ అయితే సూపర్ సెక్సీ ఉంటుంది. అండ్ మేము ఇక్కడ ఫ్రెష్ అయిపోయి పొద్దున్నే 5 o'clock లేచినాం అనుకుంటాం, 6 o'clock లేచినాం, ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా రెడీ అవ్వాలి, అందరినీ గ్యాదర్ చేసుకోవాలి కాబట్టి. సో మేము లేచిన తర్వాత కొంచెం బయటకు వచ్చినాం అనమాట, వ్యూ ఎంజాయ్ చేద్దామని నేను జున్ను. తర్వాత రెడీ అయిపోయి మా నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్ళిపోయినాం. ఇవాళ Day 2. సో ఇక్కడ షీస్ మై బ్యూటిఫుల్ మామ్, లుక్ ఎట్ హర్, హౌ బ్యూటిఫుల్ షీస్. అండ్ ఇది మా వెనుక వ్యూ అనమాట, మేము ఉన్న ప్లేస్లో. ఎంత బాగుంది, మూవీ షూటింగ్స్ చేస్తారు కదా, నాకైతే అట్లా అనిపించింది, ఆ ఫీలింగ్ వచ్చింది. అందుకే నేను కొంచెం ఆ వైట్ కలర్ డ్రెస్ వేసుకొని అలా ట్రిల్ ఇచ్చి కొన్ని వీడియోస్ తీసుకున్న. అందంగా మీరు కూడా చాలా 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 బ్యూటిఫుల్ ఫొటోస్ తీసుకోవచ్చు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వన్ టు టేక్ యువర్ పిక్చర్స్. సో నేను మా మమ్మీని, మా డాడీని కొంచెం బతిమలాడి పిక్చర్స్ దిగిన. అండ్ మా జున్ను కూడా సూపర్గా ఎంజాయ్ చేశానండి. బట్ పిల్లలు ఏంటంటే కొంచెం ఫుడ్ దగ్గర ఇబ్బంది పడ్డారు అనిపించింది, ఎందుకంటే మాతో పాటు ఇంకో చిన్న పాప కూడా ఉండే, వేరే వాళ్ళ పాప, తను కూడా కొంచెం మోషన్స్ అయినాయి. సో ఫుడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లలకి పెట్టేటప్పుడు. ఇటు ఇటు చూడు నాన్న, కమ్ బేబీ. టిఫిన్ చేయడానికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో మేము ఇక్కడ ఏం తిన్నామంటే ఒక
వడ అడిగితే ఒక చిన్న వడ పంపించాను, చూడండి ఎట్లుందో అది. అండ్ ఇడ్లీ తిన్నాం, దోశ, పూరి ఆర్డర్ చేసుకున్నాం. జున్ను మాత్రం ఏం తినలేదు. సో మేము తన కోసం కీసరి ఆర్డర్ చేసాం. కేసరా అంటారు కదా దాన్ని. టేస్ట్ మాత్రం అసలు ఎంత బాగుండే అంటే అంత బాగుండే. అండ్ చాయ్ కూడా తాగేసినాం అనమాట ఎట్ లాస్ట్, బికాస్ చాయ్ లేకపోతే మనం పని చేయలేం కాబట్టి. అండ్ మీరు చూస్తున్నారు కదా వాటర్ బాటిల్ అంత పెద్ద తీసుకున్నాం అనమాట, ఎందుకంటే చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఎలవ్ లేదు ఇక్కడ, మనకి అదే దొరికితే. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి టాయ్ ట్రైన్ కంపల్సరీ ఎక్కాలి. మా ఏజెన్సీ వాళ్ళు, నేను చెప్తున్నా కదా, ఐ వాజ్ లైక్ సో మచ్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దీస్ గైస్. నాకు ఎంత కోపం వచ్చిందంటే, బికాస్ వాళ్ళు ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తామని చెప్పినారు. మేము అక్కడికి వెళ్ళేసరికి మా ట్రైన్ టికెట్స్ బుక్ అవ్వలేదు. అండ్ అక్కడ లైన్ ఉండే అనమాట. సో 1 hour వెయిట్ చేయాల్సి ఉంది. అట్లా వెయిట్ చేసి ఉంటే మా మిగతా డే షెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయ్యేది. బట్ మేము అక్కడ టాయ్ ట్రైన్ మాత్రం ఎక్కలేకపోయినాం. మీరు ఇక్కడి నుంచే వెళ్ళే ముందు ఒక 2 months ముందు నుంచే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, IRTC వాళ్ళది, అందులోనే మీరు టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలి టికెట్స్. అండ్ ఇక్కడ మాత్రం చాలా బాగుంది. అక్కడ ట్రైన్ ఐ లవ్ ఊటీ అని ఉంటుంది, అక్కడ ఫొటోస్ దిగొచ్చు. అండ్ ఇక్కడ చిన్న గార్డెన్ ఉంది, ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. ఐ రిగ్రెట్ ఫర్ నాట్ గోయింగ్ ఆన్ దిస్ ట్రైన్. టాయ్ ట్రైన్ ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఇక్కడ, ఎందుకంటే టాయ్ ట్రైన్ వచ్చి మేము ఎక్కేసినాము, అక్కడ టీసీ వచ్చేసి మమ్మల్ని దింపేసింది అనమాట. మీరు వెళ్ళలేరు, దిగాల్సిందే, మీకు ఇప్పుడు టికెట్ ఇవ్వను, ఎందుకంటే ప్లేసెస్ అసలు లేవు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. అండ్ మనం నిల్చొని ఉంటే మనం వెనకాల ఉన్న వాళ్ళకి ఆ ప్లేస్, ఆ సీనరీ చూడలేరు అనమాట. నేను వెళ్ళలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను, బట్ వెళ్ళిన వాళ్ళు చెప్పినారు. మా టెంపోలో వచ్చిన మిగతా ఇద్దరికి ట్రైన్ టికెట్స్ వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారంట. సో వాళ్ళకి దొరికినాయి అనమాట టికెట్. సో మేము అదొకటి చాలా బాధపడ్డాం వెళ్ళలేకపోయినామని. బట్ టెంపో నుంచి బై ద రోడ్ తీసుకెళ్ళిండు మా డ్రైవర్. చాలా బాగుంది ఈ టెంపో, ఈ సైడ్ వ్యూ కూడా, ప్లేసెస్, చర్చెస్, చిన్న చిన్న ఇల్లులు, ఆ డ్రిజిల్ పడుతుంటుంది పైనుంచి వర్షంలా చినుకులు. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వర్షం వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ కూడా అయింది, ఎందుకంటే రోడ్స్ కొన్ని బ్లాక్ చేసినారు, ఆ రూట్ నుంచి వెళ్ళడానికి వీల్లేదనమాట. అండ్ ఈ ప్లేస్లో చాలా షూటింగ్స్ అయినాయి అంట. రీచ్ అయిపోయినాం మేము, ఓటీ టు కూనూరు వచ్చేసినాము. యాజ్ యూ కెన్ సీ కూనూరు బోర్డ్ అక్కడ కనిపిస్తుంది కదా, టాయ్ ట్రైన్ అక్కడే ఆగిపోతుంది కూనూరు. సారీ, మీకు ఏదైనా వెహికల్ సౌండ్ కానీ డాగ్స్ బార్కింగ్ కానీ వినిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్టు కూనూరు, ఇది కూనూరు కూడా చాలా 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 బాగుంది. ఊటీనే బాగుంది అంటే కూనూరు ఇంకా బాగుంది, ఎందుకంటే టీ ఎస్టేట్స్, టీ ఫ్యాక్టరీస్, ఆ టీ తోటలు అవన్నీ కనిపిస్తాయి మీకు వెళ్తుంటే సైడ్ నుంచి. మళ్ళీ చెప్తున్నా, ఓన్ వెహికల్ నుంచి వెళ్ళండి, చాలా బాగుంటుంది. రిగ్రెట్ అయితే అస్సలు అవ్వరు, ఎందుకంటే మధ్యలో చాలాసార్లు మనం ఆపుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. యూత్ గ్యాంగ్ గ్రూప్స్లా వెళ్తే మాత్రం ఆ మజా వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట. ఎంత బాగుంది చూడండి ప్లేస్ మాత్రము, చూస్తుంటేనే అర్రే ఇక్కడే ఉంటే ఎంత బాగుంటుందిరా బాబు అనిపిస్తుంది మనకి. ఆ ఫాగ్ అంతా కప్పేసుకొని, అదే అక్కడ ఫాగ్ అనిపిస్తుంది కదా మీకు, అది అక్కడ ఉన్న నెక్స్ట్ అక్కడ లోయల్లో ఉంటుంది అనమాట. ఆ ఇల్లులన్నీ ఇట్లా ఫాగ్లో కప్పేసుకున్నట్టు అనిపిస్తాయి మనకి. చాలా అందంగా ఉంది ప్లేస్ మాత్రం. దిస్ ఈజ్ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్, ఐ మస్ట్ సే, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డాల్ఫిన్ నోస్ అనమాట. సో దీనికి వెళ్తుంటేనే మధ్యలో మాకు చాలా టీ తోటలు కనిపించినాయి. మొత్తం ఈ తోటలు ఉంటాయంట, మేము అడిగినాం పక్కన. ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. సో ఇక్కడ డాల్ఫిన్ నోస్ దగ్గర మనకి ఎటైర్ వేసి వాళ్ళ పాతకాలం ఒక ఎటర్లో ఉండి వాళ్ళు టీ తెంపే వాళ్ళు అంటారు కదా, సో మాకు అది ఎక్స్పీరియన్స్ చేసినాం అనమాట. సో కొంచెం కాస్ట్లీ అనిపించింది మాకు, మేము బార్గెన్ చేయలేకపోయినాము, నేనే బార్గెన్ చేయలేకపోయినా. అది వేసుకొని 500 ఈచ్, అది వేసి మీకు ఫొటోస్ ఇస్తారు, ఫొటోస్ మీకు ప్రింట్ తీసి కూడా ఇస్తారు, చాలా బాగుంటుంది. అండ్ మేము డాల్ఫిన్ నోస్కి అయితే రీచ్ అయిపోయినాము. డాల్ఫిన్స్ నోస్కి కూడా ఇక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది, 20 రూపీస్ per person. చిన్నపిల్లలకి బిలో 5 years ఇస్ ఫ్రీ. మళ్ళీ చెప్తున్నా, ఈ అందాన్ని చూడడానికి మనకి 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది ప్లేస్ మాత్రము. డాల్ఫిన్ నోస్ ఏంటంటే ఒక
కొంచెం లోపలికి వెళ్తే ఒక వాటర్ ఫాల్ లాగా కనిపించింది మాకు. అక్కడ మొత్తం ఫాగ్ అంటే ఫాగే ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది ప్లేస్ మాత్రం. ఇప్పుడు మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, ఆ ప్లేస్ అలా ఉంటుంది వ్యూ. అక్కడ నిల్చొని చూస్తే అక్కడ చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. మేము మ్యాంగో తిన్నాం, కొంచెం బాగాలేకుండే. బట్ ఇక్కడ మంకీస్ కూడా చాలానే ఉన్నాయి, క్యూట్గా. చిన్నపిల్లలు అయితే మస్తు ఎక్సైట్ అవుతారు. సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది వాటర్ ఫాల్, చూడండి ఎంత బాగుందో. నా కెమెరా నేను మర్చిపోయాను నేను రూమ్లోనే. సో నేను హెచ్డి పిక్స్, హెచ్డి వీడియోస్ తీయలేకపోయినా. ఇది నా ఫోన్ నుంచి తీసిన, కొంచెం క్లారిటీ మిస్ అయితే ఐఎమ్ సారీ. సో ఈ వ్యూ చూసిన తర్వాత మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయినాం అనమాట. బట్ నేను అది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పటిదాకా మీరు ఈ వీడియోని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే దట్ విల్ బీ నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, లైక్స్ వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి అంటే ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో నా నెక్స్ట్ వీడియోలో మాత్రం కూనూర్ అండ్ మైసూర్ మేము ఏమేమి ప్లేసెస్ చూసినామో అవన్నీ చూపిస్తాను అనమాట. సో ప్లీజ్ చెక్అవుట్ మై అనదర్ వీడియో. అండ్ ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. అండ్ ఈ బ్యూటిఫుల్ సీనరీస్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ దిస్ ఈస్ దట్ అటైర్, నేను ఇందాక చెప్పినట్టు బాగున్నా కదా, క్యూట్. సో యా, సీ యూ విత్ మై నెక్స్ట్ వీడియో part 2 కూనూర్ అండ్ మైసూర్. Until then, bye-bye, take care and love you guys. Thank you so much for watching this video.